Subscribe to Color Frames. వేలానికి ముందు గ్లెన్ మ్యాక్స్వెల్ ను ఆర్సీబీ విడుదల చేసింది. ఇప్పుడు మ్యాక్స్వెల్ స్థానంలో జట్టుకు ఒక ఆల్రౌండర్ అవసరం. ఈ పరిస్థితిలో ఆర్సీబీ లివింగ్స్టన్ ను కొనుగోలు చేసి మ్యాక్స్వెల్ లోటును భర్తీ చేసింది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ చాలా చిన్నది. పిచ్ స్పిన్నర్లకు మరియు హిట్టర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్ పై లివింగ్స్టన్ చెలరేగడం ఖాయం. వేలంలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఆర్సీబీ పోటీ పడ్డాయి. అయితే చివరకు ఆర్సీబీ అతన్ని దక్కించుకుంది. 2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన లివింగ్స్టన్ ను 8.75 కోట్లకు కొనుగోలు చేసింది. లియామ్ లివింగ్స్టన్ 2022 నుండి పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. గత 3 ఏళ్లలో అతను జట్టుకు మంచి ప్రదర్శన ఇచ్చాడు. స్పిన్నర్ గా మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఆకట్టుకున్నాడు. ఒంటరిగా చాలా మ్యాచ్లను గెలిపించాడు. లివింగ్స్టన్ 2022 మరియు 2024 మధ్య పంజాబ్ తరపున 30 మ్యాచ్లు ఆడి 827 పరుగులు చేసి 11 వికెట్లు తీశాడు. మొత్తంగా 2019 మరియు 2024 మధ్య 39 మ్యాచ్లు ఆడాడు. అందులో 6 అర్ధ సెంచరీలతో 939 పరుగులు చేశాడు. అతని టాప్ స్కోర్ 94 మరియు టోర్నీలో 11 వికెట్లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేదు. గత ఏడాది వరుసగా 7 మ్యాచ్ల్లో ఓడిపోయిన ఆర్సీబీ పునరాగమనం చేసి ప్లే ఆఫ్ కు చేరుకుంది. అయితే సెమీఫైనల్లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో టైటిలే లక్ష్యంగా ఆర్సీబీ యాజమాన్యం వేలంలో పాల్గొంది. అంతకుముందు రిటెన్షన్ లో 3 ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. విరాట్ కోహ్లీకి 21 కోట్లు, రజత్ పాటిదార్ కు 11 కోట్లు, అన్క్యాప్ లో ఉన్న యశ్ దయాల్ ను 5 కోట్లకు అంటిపెట్టుకుంది. వేలంలో ఫిల్ సాల్ట్ బేస్ ప్రైజ్ 2 కోట్లయితే 11.50 కోట్లకు అతడిని దక్కించుకుంది. జితేష్ శర్మ బేస్ ప్రైజ్ 1 కోటి కాగా 11 కోట్లు వెచ్చించింది. జోష్ హెజిల్వుడ్ బేస్ ప్రైజ్ 2 కోట్లయితే 12.50 కోట్లకు అమ్ముడుపోయాడు. రసిక్ సలాందార్ బేస్ ప్రైజ్ 30 లక్షలు కాగా 6 కోట్లకు తీసుకుంది. సుయాష్ శర్మ బేస్ ప్రైజ్ 30 లక్షలు అయితే 2.6 కోట్లు వెచ్చించింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.